హలో, ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2B ఎలిప్స్ చాప్టర్లోని షార్ట్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫార్మ్ సచ్ దట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై ఈజ్ 8 అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ డైఎలక్ట్రిక్స్ ఈజ్ 32. ఓకే, సో వాళ్ళు ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ కనుక్కోమంటున్నారు. వాళ్ళు డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ ఇచ్చారు, అలాగే డైఎలక్ట్రిక్స్ కూడా ఇచ్చారు. సో గివెన్ first given distance between focus is 8 ఇచ్చారు. అలాగే the distance between dielectrics is 32 ఇచ్చారు. మనకు ఆల్రెడీ తెలుసు ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ మధ్య డిస్టెన్స్ ఎంత అంటే ఫోకస్ ఈక్వల్ టు 2AE ఈక్వల్ టు వాళ్ళు ఇప్పుడు ఎంత ఇచ్చారు 8 కదా. సో AE ఈక్వల్ టు 8/2. ఓకే, ఈ 2 రైట్ సైడ్ పంపించాం. 2 1 2 4 8. AE ఈక్వల్ టు 4. ఓకే, అలాగే డైఎలక్ట్రిక్స్ ఈక్వల్ టు, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అంటున్నా. డైఎలక్ట్రిక్స్ ఈక్వల్ టు A/E 2AE ఈక్వల్ టు 32. సో A/E ఈక్వల్ టు 32/2. ఈ 2 రైట్ సైడ్ పంపించిన, మల్టిప్లికేషన్ ఉన్న రైట్ సైడ్ పంపిస్తే డివిజన్కి వచ్చేస్తుంది. 2 1 2 16 అంటే A/E ఈక్వల్ టు 16. ఓకే, ఇది 2. ఓకే, వాళ్ళు ఫోకస్ ఇచ్చారు, అలాగే డైఎలక్ట్రిక్స్ ఇచ్చారు. మనని ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ కనుక్కోమంటున్నారు. ఓకే, సో ఇప్పుడు ఈక్వేషన్ 1ని 2ని మల్టిప్లై చేస్తున్నా. మల్టిప్లై 1 and 2 మల్టిప్లై చేస్తే AE ఇంటూ A/E ఈక్వల్ టు 4 into 16. సో ఈ క్యాన్సిల్, A² ఈక్వల్ టు 16 4 64. సో ఇప్పుడు మనకు A² వచ్చింది. మనకు ఎలిప్స్ ఈక్వేషన్ కావాలంటే A² కావాలి, B² కావాలి. సో మనం B² ఏ విధంగా రాసుకోవచ్చు అంటే B² ఈక్వల్ టు 1 - E² ఆఫ్ A². సో డన్. ఇప్పుడు B² ఈక్వల్ టు 1 - A² అంటే A² అంటే ఇక్కడ ఇన్నర్ మల్టిప్లై చేస్తే A², అలాగే E² A² హోల్ స్క్వేర్ కదా. సో ఇక్కడ AE వచ్చింది, స్క్వేర్ చేస్తే ఏమొస్తుందంటే 16 కదా. సో ఇక్కడ B² ఈక్వల్ టు A² వాల్యూ ఎంత మనకు వచ్చింది 64. EA హోల్ స్క్వేర్ అంటే ఇప్పుడు వీటికి స్క్వేర్ ఎంత వచ్చిందంటే AE ఎంత వచ్చింది 4 కదా, వాటికి స్క్వేర్ అప్లై చేసి 16 వచ్చింది అంటే -16. ఓకే, B² ఈక్వల్ టు 64 - 16 అంటే 48. సో 48. సో మనకు therefore the equation of the ellipse is x² A² plus y² ఈక్వల్ టు 1. therefore ఇక్కడ మనకు x² అంటే 64 y² అంటే 48 ఈక్వల్ టు 1. ఓకే, మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.